కాకి గొంతేసుకొని కావ్ కావ్ అని అరుస్తాడు. ఓ కాకి మొగ్గపోడా, మళ్ళా కావు కావు అంటావేందిరా? కాకి ఏమన్నా గరిచిందా లేకుంటే కక్కుర్తి కొద్ది కాకి బిర్యానీ తిన్నవా? మరి అదేదో సినిమాలా బాబు మోహను బుచ్చికి బుచ్చికి అన్నట్టు కావు కావు అంటున్నావు. నువ్వు గొంతు, అయ్యా నీ గొంతులో పెన్ను ఇరుక్కపోయిందా? ఏహేపా నీ కాకి భాష ఏం అర్థమైతలేదు నాకు. మంచిగా ప్రాక్టీస్ చేస్తుంటే మొత్తం పాడు చేసినావు. ప్రాక్టీస్ ఏంది? కాకి లాగా అరిచి రికార్డు కొడదాం అనుకున్నా. అదే చెప్తున్నా, అప్పటి నుంచి నీకు ఇట్లా రాసుకుంటా ఒర్రుకుంటా. నీకు కొడదామక్కేమో ఏం అర్థమైతే వస్తలేదు. కాకిలాగా అరుచుడేంది, రికార్డ్ ఏంది? అరుస్తే కూడా రికార్డులు సాధిస్తుందా? ఎందుకు రాదు? ఆస్ట్రేలియాలో ఉండే మెగ్రేల్ బెటప్ అనేట ఆయన సాధించిండు కదా. ఆయన ఏం చేసిండు? ఆయన జస్ట్ ఉత్తగా ఒక్క అక్షరం నవ్వు అని అరిచి ప్రపంచ రికార్డే సాధించిండు. నవ్వు అని అరుస్తే ఏమైతుంది? ఏమైతుందట కాదు, ఆయన అరుపట 122.4 డెసిబల్స్ గా నమోదైందట. డెసిబల్సా? అంటే సౌండ్ ను డెసిబల్స్ లో కొలుస్తారు, అదే కదా? మామూలుగా అయితే మనుషులు 40 నుంచి 60 డెసిబల్స్ వరకు వినగలుగుతారు. అంతకంటే ఎక్కువ సౌండ్ అయిందనుకో చెవులు గిల్లు అంటాయి. అట్లాంటిది ఆయన అరుస్తే 122.4 డెసిబల్స్ నమోదైందట. వామ్మనే! అంటే ఒక పెద్ద యుద్ధ విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వచ్చినంత సౌండ్ వచ్చింది అన్నట్టు. మనిషి ఇంకేమన్నా నాయన? ఆయన సౌండ్ ను రికార్డ్ చేసిన వీడియోను ఇంటర్నెట్ లో పెట్టిండ్రు చూడు. మామూలుగానే వినస్తున్నది కదా. ఏంది మామూలుగా అనిపించేది? గంత సౌండ్ వింటే ఉంటాయి ఆ చెవులు మనుషులై. అందుకే సౌండ్ తగ్గించి ఇంటర్నెట్ లో పెట్టినట్టున్నారు. కావచ్చు, కానీ నువ్వెందుకు కాకిలా కొర్రుతున్నావు అప్పటి నుండి? ఎందుకంటే ఆయన ఉత్తగా నవ్వు అని అరిచి రికార్డు కొట్టిండు కదా. అట్లా కాకుండా నేను స్పెషల్ గా అని ఇట్లా కాకి లెక్క అరిచి ఆయన రికార్డుని బ్రేక్ చేద్దామని ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు రికార్డులు బ్రేక్ చేసుడు కాదు, నీ ఈవు బొక్కలు సాఫ్ చేయకుండా చూసుకో చుట్టున్నోళ్ళు. ఎందుకు సాఫ్ చేస్తారు? మరి అందరు అలా పనులలో బిజీగా ఉంటే నువ్వు కావు కావు అని అరుచుకుంటే డిస్టర్బ్ చేస్తుంటే కొట్టకుండా ఏం చేస్తారు? అయితే ఒక పని చేస్తా, నేను రూమ్లకు పోయి అరుచుడు ప్రాక్టీస్ చేసుకుంటా. ఎప్పుడు ఏదో ఒకటి ముంగటేసుకుంటావా నీ సోడిగా నడు. కానీ ఒక మనిషి అరుస్తే యుద్ధ విమానం టేక్ ఆఫ్ అయినంత సౌండ్ వచ్చుడేందుల్లా భలే వింత మనుషులు ఉంటారులే లోకం మీద.